అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఇంట్లో గలాట జరిగిందన్నట్టుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెనింగ్ పైన కొంతమంది పేరు వచ్చిన ఛానల్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా పాపం ప్రెస్ మీట్లు పెట్టేసి ఎన్టీఆర్ గారి విగ్రహ ఓపెనింగ్కి తెలుగుదేశం పార్టీ జెండాలు ఎందుకు అక్కడికి వచ్చాయి, తెలుగుదేశం పార్టీ నినాదాలు ఎందుకు అక్కడ మారుమోగిపోయాయి, రేవంత్ రెడ్డి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, కాంగ్రెస్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంతమంది నిన్న చూసాం ఊపే కూగాళ్ళకు ఊళ్ళో పెళ్ళి కుక్కల రావుడు, నిన్న మొన్న 2 ఎపిసోడ్లు చూసాం. కొంతమంది మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాదు రేవంత్ నాయుడు గారు వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తెలంగాణలో ఎక్కువ సాగుతుంది, పోలీసుల రాజ్యం నడుస్తుంది అని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ కూడా అభద్రతా భావానికి లోనై చేయటానికి వాడుతున్నటువంటి వాస్తవ విషయాలు. అయితే చిన్న చితక వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాకుండా తాజాగా కొత్తగా ఈ మధ్య క్రాంతి లాంటి వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ మీద మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ పాటని వేశారు, అట్లాగే నిన్న 3 రంగుల జెండా బట్టి 2 సాంగ్స్ వేశారు. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు పార్టీ అంటే ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెన్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు, అట్లాగే ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే అందులో పార్టిసిపేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ జెండాలు ఎందుకున్నాయి, ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి మొత్తం కార్యవర్గం అంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే వరకు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యవర్గం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నమాట వాస్తవ విషయం. దాన్ని ఎంత కట్టడి చేయాలని తెలుగుదేశం పార్టీ చూసినా ప్రాంతీయవాదంతో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయడంలో కేసీఆర్ విజయం సాధించాడు. అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పల్లెత్తి మాట మాట్లాడాలి. అంతేకాకుండా ఆయన వెళ్ళి బాబు గారిని కలిసి ఆయన ఆశీర్వచనాలు తీసుకొని ఆయన పార్టీ వీడారు. ఈ రోజుకి కూడా మాకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సీతక్క కావచ్చు ఉన్నటువంటి ఒకే ఒక గౌరవం ఏంటంటే చాలామంది ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, అట్లాగే చాలామంది లేకపోతే అందులో ఉన్నటువంటి మన ఎవరో సికింద్రాబాదుగా మన పోటీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ రాజకీయ భవిష్యత్ అంతా ఉజ్వల భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నుంచి సంపాదించుకున్నారు. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్నో అపవాదులు తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద వేశారు. కానీ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో వీడి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు సార్ మేము ఇక్కడ తెలంగాణలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మేము పార్టీలో కొనసాగలేకపోతున్నాం, సో మీరు మమ్మల్ని ఏమనొద్దు సార్ అని చెప్పేసి పార్టీ విన్నటువంటి వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు సీతక్క లాంటి వాళ్ళు వీళ్ళ మీద తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు ఒక రకమైనటువంటి ప్రేమ అభిమానం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మీదే ఎక్కువ ఓటు బ్యాంకింగ్ బదిలీ అయినటువంటి పరిస్థితి వాస్తవానికి. కానీ ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆయన హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ అది. అంతేకాకుండా బీసీలకు రాజ్యాధికారాన్ని అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, వేలాది మంది బీసీ కార్యకర్తల్ని నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ వ్యవస్థాపకుల్లో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు గారు, ఒకప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవటం కోసం ఆయన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టాడు. సో ఇది అదృశ్యంగా జరిగింది ఏం కాదు, సడన్గా జరిగినటువంటి విషయాలు కదా. అది కేసీఆర్ గారు తన నోటితో చెప్పేశారు అప్పట్లో, నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం, ఆయన పేరు మీద ఉండాలని నా కొడుకు తారక రామారావు అని పెట్టానని చెప్పారు. ఇక్కడ అలాంటి కేసీఆర్ కుమారుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మీకు ఇక్కడ ఏం పని, మీరు ఇక్కడ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు, మీకు చేయాల్సిన అవసరం ఏముంది అని ఎప్పుడైతే ఈ పదాలు మాట్లాడారో
అప్పటిదాకా బీఆర్ఎస్ క్యాడర్గా ఉండి బీఆర్ఎస్ పార్టీకి కాస్తో కూస్తో సేవలు అందించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వైపు మళ్ళారు. గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వెళ్ళి ఓట్ బ్యాంకింగ్ మలుచుకోవడంలో కేవలం కల్వకుంట్ల తారక రామారావు గారి నోటి దోలే కారణం, అంతే, ఇంకొక మాటే లేదు. కాబట్టి 2024 ఎన్నికల్లో మా కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు సిగ్గు విడిచి చంద్రబాబు దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇండివిజువల్ కన్నా పోటీ చేయండి, కొన్ని ఓట్లు చీలుస్తారు అని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము పోటీ చేయట్లేదు, పోటీలో నుంచి తప్పుకున్నాం, మేము ఎటువంటి పోటీ లేదని చెప్పేశారు. ఆయన చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యవర్గం అంతా కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసింది. ఒక రకంగా అంటే దాన్ని అలయన్స్ లాగే అనాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే కేటీఆర్ గారి నోటి దూలకుండా ఆ పార్టీలో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవ విషయం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్గంలో టీడీపీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేశారు. ఎందుకంటే మేము వాళ్ళని బీసీలని రాజ్యాధికారంగా నాయకులుగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారితో అనేక సంవత్సరాల రాజకీయ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తిని జైల్లో పెడితే కనీసం ఆయన మీద సింపతి చూపించకుండా ఆయన మీద ఇలాంటి మాటలు మాట్లాడటం ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పతనానికి పునాదులు వేశారు. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఫాలోవర్స్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన కోసం పనిచేయడం, ఎన్నికలు చూడటం. ఎస్, మీరు అన్నట్టుగానే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి గాంధీ భవన్లో రావటం జరిగింది. ఇదేం తప్పు కాదే, ఇదేం ప్రజాస్వామ్య వ్యతిరేకమైన నిర్ణయం కాదే. భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జెండాని అదేమన్నా పాకిస్తాను లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లోనో ఇంకొక దేశంలోనో అభిమానించే జెండాలు తీసుకొచ్చి మా కార్యకర్తలు పట్టుకోలా. మేము ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన నోటి దూలకుండా దూరమైనటువంటి టీడీపీ వర్గం రేవంత్ రెడ్డి కోసం పనిచేసింది, వాస్తవ విషయం. సో దానికి అభిమానంగా వెళ్ళారు. ఇక్కడ నాకు వచ్చిన అర్థం ఏంటి, మీకు వచ్చిన దండగ ఏముంది? అదేం పాకిస్తాన్ జెండా కాదే. మీరేమైనా పాకిస్తాన్ జెండా ఈ గాంధీ భవన్లో ఎగరేస్తే మీరు మాట్లాడితే తప్పు కదా అనొచ్చు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అయిపోయింది. సరే, నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ గారు కూడా పాపం రియలైజ్ అయిపోయి మాగంటి సునీతమ్మని గెలిపించండి, కాంస విగ్రహాలు ఓపెన్ చేస్తామని ఆయన కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన ఆడియో ఫుటేజీలు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవి వచ్చేసినాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వీళ్ళు కూడా మేము విగ్రహం ఓపెన్ చేపిస్తామని చెప్పారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారమే ఎవరైతే నవీన్ యాదవ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఒక మైత్రి బంధంతో ఉన్నటువంటి పార్టీ తప్పనిచ్చి ఎక్కడా కూడా ఎవరిని రెచ్చగొట్టాలనే ఉద్దేశం లేదు. బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినట్లు, అయ్యో పాపం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి పిరికి పంది చర్య, ఆ రోజు 2-3 స్టేట్మెంట్లు పాస్ చేస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసేవాళ్ళే. ఈ రోజుకి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల నాడి పట్టుకోవడం తెలియట్లే. కేవలం దొరల పాలనగా చిత్రీకరిస్తే రేవంత్ రెడ్డి గారు దిగిపోతాడేమో, నేను అధికారంలోకి వస్తానేమోనని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతోటి సన్నిహితంగా ఉన్నటువంటి దాన్ని మాత్రమే చూపిస్తున్నారు తప్పనిచ్చి అసలు బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం ఉందని దాన్ని దగ్గరకు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిన్న మొన్న మాట్లాడిన చెంచాగాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. కాబట్టి నిన్న ఎన్టీఆర్ గారి విగ్రహం, ఎన్టీఆర్ గారు అంటే ఒక ఎమోషనల్. ఎస్, తెలుగు జాతికి ఆయన ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా తెలుగు జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఎన్టీఆర్ గారు విగ్రహ ఆవిష్కరణలో ఉపయోగించింది తెలుగుదేశం పార్టీ జెండా. అది ఆయన చేతుల మీద అమృత హస్తాల మీద ఎగరేసినటువంటి పార్టీ జెండా. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎమోషన్ అనేది అక్కడ కనిపిస్తుంటుంది. నాకు అర్థం కావట్లేదు, జెండా ఎగరేస్తూ వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎన్టీఆర్ గారు నినాదాలు చెప్తూ వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆటోమేటిక్గా స్వతంత్రం ఉంది కాబట్టి దాంట్లోకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వెళ్ళారు కాబట్టి బాబు గారు నినాదాలు చేశారు, వచ్చిన నష్టమేముంది? అక్కడ కంటెస్టెంట్ చేయట్లేదు కదా, ఆ పార్టీ పోటీ చేసి ఎన్నికల్లో ప్రచారాలు చేస్తా ఏదన్నా ఉంటే మీరు లాలూచి పడ్డారు, మీరు ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ పార్టీతో ఎందుకు మాట్లాడుతున్నారన్న అది వేరేగా ఉంటుంది. ఇక్కడ క్లియర్ కట్గా తెలంగాణలో మేము పోటీలో లేము అని చంద్రబాబు నాయుడు గారు బల్ల గుద్దినట్టు చెప్పేశాం. ఇంకా మళ్ళీ దాన్ని పట్టుకుని అదాటం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీతోటి కలిసి 2009 ఎలక్షన్స్లో కలిసి పనిచేశారు,
2019లో మరి బీఆర్ఎస్ పార్టీకి అంటే అనుకూలంగా చేయటం కోసం యూనిట్లుగా పోటీ చేసి పాపం బీఆర్ఎస్ నెత్తిన పాలు పోశారు. అలా చేస్తే చంద్రబాబు నాయుడు మంచోడు సైలెంట్గా ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలవడం నాకు అర్థం కావట్లేదు. మాకేం సైనికపరమైన సిద్ధాంతాలు లేవు, 83 ఉన్నటువంటి పరిస్థితులు లేవు అక్కడ. వాస్తవ విషయం కేవలం రేవంత్ రెడ్డి గారి కోసమే, అలాగే సీతక్క కోసమే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా ఏ రోజు కూడా మాట తూలి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మాట్లాడారు. అది గులాంగిరి అని మీరంటే అది మీ మీకున్నటువంటి వ్యక్తిత్వం దానికి పరిగణలో తీసుకోవాలి. అభిమానం అంతే. కేసీఆర్ గారు అందులో నుంచి వచ్చిన వాళ్ళే, తలసాని శ్రీనివాస్ యాదవ్ అందులో నుంచి వచ్చిన వాడే, అట్లాగే ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందులో నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఆ పార్టీని అడ్డం పెట్టుకొని వచ్చిన మీరు ఇవాళ మళ్ళీ వేరు దాటినా తెప్పదగలేస్తే ఎట్లాగా? కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ అక్కడ ఉండటం వల్ల మీకు వచ్చిన నష్టమేమి లేదు. దాన్ని మీరు పెద్ద కాంట్రవర్సీ చేయాల్సిన పని లేదు. మేము పోటీలో లేము అని చెప్పిన తర్వాత కూడా దాని గురించి అసలు మాట్లాడుకోకూడదు.